ఏపీలో నిరుద్యోగులకి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలనే డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఖాళీలను భర్తీ చేయకపోవడం ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతుందనే వాదన కూడా ఉంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం త్వరలో ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు. శనివారం రోజున పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు ఎక్కువగా ఉండడంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతుందని, అయితే ఈ భారాన్ని తగ్గిస్తామని, ఇందుకోసం ఖాళీల భర్తీ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న అద్దె భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని కూడా తెలిపారు.